చూస్తున్నాంగా ప్రజలారా, గత తెలంగాణ 10 ఏళ్ల పాలనలో రైతులకు రైతు బీమాపై ఒక భరోసా ఉండేది. అంటే ఒక రైతు ఏ కాలంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన చనిపోయినప్పుడు అతనికి చనిపోయిన మరుక్షణం ఒక 10 రోజుల్లో మనకు 5,00,000 ఆర్థిక సాయం అందే విధంగా ఉండేది. అంటే గత ప్రభుత్వంలో. అంటే అతని కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, అతని పిల్లలకు ఏ విధంగా ముందుకు కొనసాగించాలని ఒక ధీమా ఉన్నది. అంటే మాకొచ్చిన డబ్బుతో మేము ముందుకు సాగుతాం. నా భర్త అనారోగ్యంతో చనిపోయిండు గదా! నా భర్తకు ఇంతో అంతో ప్రభుత్వం సాయం చేస్తుందన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అసలు రైతు బీమా వస్తుందా లేదా అనే డైలమాలలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే మనకు ఏటా జూలై 10 నుంచే దరఖాస్తుల స్వీకరణ, ఈ ఏడు ఇంకా నమోదు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆగస్టు 13తో పాలసీ గడువు ముగింపు అవుతుంది. అయితే ఎప్పుడైనా ఒక రైతు చనిపోయినటువంటి వ్యక్తికి 1 నుంచి 10 రోజుల వరకు మధ్యలోనే 5,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందింది. అయితే బీమా కింద వచ్చిన డబ్బులు మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఇలాంటి పథకం ఉండడం రైతులకు భరోసాగా ఉందని చెప్పేసి మనకు తెలియజేసిండ్రు అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు తగ్గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే రైతు బీమా వస్తుందా రాదా అనే డైలమాలలో రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆ డైలమాల నుంచి తీసివేసి రైతులకు అందేది ఏదైతే ఉందో అది పూర్తి చేసేట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.